చిమ్మ చీకటి. నగరానికి దూరంగా ముగ్గురు యువకులు మద్యం మత్తులో జోగుతూ బైక్ పై వెళ్తున్నారు. మద్యం మత్తు చాలదన్నట్లు అంతకు మించి మత్తిచ్చే మత్తు పదార్థాల కోసం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికొచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ఓ భయంకరమైన అనుభవం వారికెదురైంది. హఠాత్తుగా జుట్టు విరపోసుకుని భయంకరంగా ఉన్న రూపంలో ఓ స్త్రీ వీరి బైకుకు ఎదురొచ్చింది. రౌద్రంగా చూస్తూ ఏడుస్తూ కేకలు వేస్తూ, రావాలయ్యా, నువ్వు కావాలయ్యా, రా అంటూ పెడబొప్పలు పెట్టింది. ఈ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన యువకులు భయపడుతూనే బైక్ హెడ్లైట్ వెలుతురులో ఫోటోలు తీశారట, వీడియో రికార్డింగ్ చేశారట. సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు అంత స్పష్టంగా లేవు. అయితే ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా జడుసుకుని చావాల్సిందే. ఈ ఫోటోలు రామ్ గోపాల్ వర్మ దెయ్యం సినిమాలో కన్నా భయంకరంగా ఉన్నాయి. వీడియో మాత్రం లైటింగ్ లేక చీకటిగా ఉంది. కానీ ఆ స్త్రీ ఏడుపులు పెడబొబ్బలతో సృష్టించిన బీభత్సం మాత్రం రికార్డ్ అయింది. ఒంగోలు నగరానికి సమీపంలోని సూరారెడ్డిపాలెం రైల్వే గేట్ సమీపంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మద్యం పూటుగా సేవించి అది చాలదన్నట్లు మరింత కిక్కిచ్చే మత్తు పదార్థం కోసం బైక్ పై వచ్చారు. అదే సమయంలో నిర్మానుష్యంగా ఉన్న మట్టి రోడ్డుపై ఓ స్త్రీ జుట్టు విరబోసుకుని కనిపించింది. వెంటనే భయంతో ఆ ముగ్గురు విద్యార్థులు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఆ స్త్రీ వీరిని వెంబడించి భయంకరంగా అరుస్తూ చేతికందిన ఓ యువకుణ్ణి కరిచేసిందట. వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్న ఆ ముగ్గురు యువకులు నగరానికి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుల మాటలు చేతలు చూసిన వైద్య సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీస్తే ఇదంతా దెయ్యం చేసిందని చెప్పారట. వీరి మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని ప్రైవేట్ వైద్య సిబ్బంది సూచించడంతో ఆ ముగ్గురు విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారట. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఎదుర్కొన్న అనుభవాలు, దెయ్యం ఎపిసోడ్ గురించి ఒంగోలు ఇంజనీరింగ్ విద్యార్థుల సర్కిల్లో తెగ ప్రచారాలు నడుస్తున్నాయి. నిజంగా దెయ్యం ఉందంటారా? ఈ కథనం ఫోటోలు చూసిన తర్వాత అనుభవజ్ఞులైన పాఠకులే చెప్పాలి. అయితే టీవీ9 రీసెర్చ్లో ఈ ఫోటోలు వీడియోలు ఫేక్ అని తేలింది. దెయ్యమంటూ ఏడాది క్రితం తమిళనాడులో కూడా ఈ ఫోటోలు వీడియోల్ని సర్క్యులేట్ చేశారు. మరి యువకులకు పంజాతో దాడి చేసినట్లుగా ఆ గాయాలెలా అయ్యాయి? ఇది వారి కట్టుకథ లేక ఏదైనా ప్రాంక్ ఇలా ప్లాన్ చేశారా అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలనుంది.